హలో వెల్కమ్ టు మై ఛానల్ అద్రే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అద్రే. నాగార్జున గారు రాము ఆట గురించి నాకు సార్ ఇలా అంటున్నారు. రాము, నువ్వు చాలా బాగా ఆడావు, బర్నీ గారికి మంచిగా సపోర్ట్ చేసావు, బట్ నీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది. బిగ్ బాస్ ప్లీజ్ ప్లే ద వీడియో అని చెప్పగా సంజన గారు అండ్ వీళ్ళు గొడవ పెట్టుకుంటుంటే రాము అబ్జర్వేషన్కి వచ్చాడు. నెక్స్ట్ పవన్ అండ్ రీతు గొడవ వేసుకుంటుంటే బాత్రూమ్ కడికి వచ్చి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి వీళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని ప్రతీదీ హౌస్లో ప్రతీదీ చూస్తూ వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారా అని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈ రాముకి హౌస్మేట్స్ వాళ్ళ ఎమోషన్స్, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏదైనా కానీ తనకి ఏ సంబంధం లేనట్టు, వాళ్ళు ఎంత గొడవలో ఉన్నా కానీ భరణి గారు, తనూజ, దివ్య వీళ్ళ కన్వర్సేషన్లో వీళ్ళు తగువ పెట్టుకుంటున్నా మధ్యలోకి వెళ్ళాడు. నెక్స్ట్ సంజన గారు వీళ్ళు గొడవ పెట్టుకుని సంజన గారు ఎవరో ఏదో అన్నారని ఆ బాధలో ఆమె ఏడుస్తుంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఇమాన్యువల్ ఓదారుస్తుంటే ఆ సిచ్యువేషన్లో కూడా పోయి వీళ్ళేంటి ఏందా అని అక్కడ కూడా పోయి తను ప్రజెన్స్ ఎక్కడ గొడవ పెడితే ఆడ తన ప్రజెన్స్ ఉండి ఆడ అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాడు. మొన్న నాగ్ సార్ అన్నారు, మొన్న తనుజ గొడవ వేస్తే తిని అనవసరంగా తిట్టిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ వారం చూసిన తర్వాత రాము అసలుకి నాకు ఏమనిపించలేదు, కరెక్టేను తనుజ అనడము అన్నట్టు ఉంది. కానీ ఇన్ని రోజుల నుంచి సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుల్ ఎంత ఎంటర్టైన్ చేశారో, ఈ ఒక్క వీడియోతో రాము ఎంతో బాగా ఎంటర్టైన్ చేశాడు, అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అప్పుడెప్పుడో కేరింతలు సినిమాలో ఇంతగానం నవ్వుకున్న రోజులు ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఇంత హాట్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో కూడా రాము ఒక్క వీడియో రావడంతో ఎంతో ఎంటర్టైన్ అయ్యాము. సాటర్డే ఎపిసోడ్లో హౌస్మేట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో వాళ్ళందరూ చూస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సుమనన్న, రీతు పవన్ గురించి రీతు ఎంతో బాధపడుతుంటే సుమనన్న ఓదారుస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఏం సంబంధం లేదన్నట్టు పోయి సోఫాలో కూర్చొని అట్ట ఇట్ట ఆడుకుంటూ రీతు మీద కాళ్ళ మీద పడుకొని ఆడుకుంటూ ఉన్నాడు. అసలుకి ఇట్లా బిహేవ్ చేయడం అంటే గ్రేట్. అసలుకి ఇది ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక సైడ్ అసలుకి ఇతనికి ఏ ఎమోషన్స్ పట్టించుకోడా, అసలుకి హౌస్మేట్స్తో ఇతనికి రాముకి సంబంధం ఏమి లేదా అని అన్నట్టు ఉంది ఒక సైడ్ నుంచి చూస్తే. ఇంకొక సైడు శ్రీజ, పవన్ టాస్కుల గురించి కళ్యాణ్ పంపించకుండా నేను పోయి ఉంటే ఇంకా బాగా ఆడుండేదాన్ని కదా, బాగా ఆడుండేవాడిని కదా అని పవన్ అంటుంటే దాంట్లో కూడా వెళ్ళి తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తన అబ్జర్వేషన్స్ హౌస్మేట్స్ అందరూ చూసి కింద మీద పడి మరీ నవ్వుకుంటూ ఉన్నారు. దివ్యకి నువ్వు కెప్టెన్ అవడంతో నువ్వు ఒక కన్నేసి రాము మీద ఒక కన్నేసి ఉంచు అని దివ్యకి చెప్పారు నాగ్ సార్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిరే